టు ఎల్ఎంకే డివోషనల్ ఛానల్. మనము ఈరోజు ఏంటంటే త్రినాథవత మహత్యం గురించి తెలుసుకుంటాం. జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా ఒక దేవుడి ఆశీర్వాదం ఉంటే అన్నీ మారిపోతాయి. చీకటి నుండి వెలుగు వైపు మార్చే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం దాన్నే త్రినాథవత మహత్యం అంటారు. ఓకేనా? శ్రీ త్రినాథ స్వామి త్రిమూర్తుల ఏకరూపం అంటే బ్రహ్మ ఇతను సృష్టి ప్రతీక. విష్ణువు అంటే స్థితికి ప్రతీక. మహేశ్వరుడు అంటే లయకారుడు, శివుడు అని అంటారు. 3 శక్తులు ఒకే కరుణ. భక్తుల కష్టాలను తీర్చే దివ్య రూపంగా భావిస్తారు. ఒక చిన్న గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. భార్య, పిల్లలతో ఆకలితో అలమటించేవాడు. అతను కష్టాల చీకట్లో ఉన్నాడు. ఓకేనా? దేవుణ్ణి నిత్యం ప్రార్థిస్తూ, దేవుడా నేను నీకు ఏమి తప్పు చేశాను అని ఆవేదన చెందాడు. అపారమైన భక్తి ఉన్నటువంటి బ్రాహ్మణుడు. దేవుడిని ప్రతిరోజు ప్రార్థిస్తూ తన తప్పు ఏంటని ఆవేదన చెందేవాడు. అతనికి ఒకరోజు స్వామి దర్శనం కలిగింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసిన త్రినాథ స్వామి ప్రత్యక్షమై వ్రతం చేస్తే నీ కష్టాలు తొలగిపోతాయి అని అభయం ఇచ్చాడు. నువ్వు వ్రతాన్ని చెయ్యు, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి, సుఖశాంతులతో ఉండొచ్చని త్రినాథ స్వాములు సెలవిచ్చారు. స్వామి నాకు డబ్బు లేదు. నేను ఏ విధంగా వ్రతం చేస్తాను అన్నాడు. కానీ కొన్ని బుక్కుల ప్రకారం ఏంటంటే రెల్లిపొద కింద ఉంటాయి లాగు అని చెప్తారు. కానీ కొన్ని బుక్స్‌లో ఏంటంటే ఒక వాణిజ్యుడు వ్యాపారి సహాయంతో వ్రతం చేశాడు. ఆ విధంగా పూనుకున్నాడు. అలా భక్తితో 3 దీపాలు వెలిగించి కథ విన్నాడు. అతని జీవితమే మారిపోయింది. ఫలితంగా అతనికి ధనము, సంతోషకరమైన ఇల్లు, ఆరోగ్యం, ఐశ్వర్యంతో శుభ్రంగా ఉన్నాడు. అపార భక్తి ఉన్న పేద బ్రాహ్మణుడు, అహంకారం ఉన్న మహారాజు. ఏంటి? అపార భక్తి ఉన్న పేద బ్రాహ్మణుడు. అతను ప్రారంభ స్థితిలో ఆకలి, కటిక పేదరికంలో ఉండేవాడు. వ్రతం పట్ల స్పందన, సంపూర్ణమైన విశ్వాసంతో త్రినాథ వ్రతాన్ని ఆచరించాడు. ఫలితముగా అతనుకు అద్భుతాలు, ఐశ్వర్యం వచ్చింది. ఫైనల్‌గా అతను శాశ్వత సంతోషంగా జీవించాడు. అహంకారం కలిగిన మహారాజు. ప్రారంభ స్థితిలో అతను అపారమైన సంపద, అధికారంతో ఉండేవాడు. వ్రతం పట్ల స్పందన, వ్రతాలు అబద్ధాలు అని నిషేధించాడు. అదే విధంగా రాజ్యంలో ఉన్న ప్రజలెవరు ఈ వ్రతం చేసినా వారికి దండన మరియు జరిమానాను విధించాడు. ఫలితంగా పంటలు నాశనమయ్యాయి. అదే విధంగా రాజ్యానికి కష్టాలు వచ్చాయి. ఫైనల్‌గా తప్పు తెలుసుకొని స్వామికి శరణాగతి వేడాడు. తత్ఫలితంగా రాజ్యంలో సత్సంపదలతో సస్యశ్యామలంగా ఉన్నారు. కథ నుండి ఆచరణకు కథ నుండి ఆచరణ వరకు భక్తితో చేసిన వ్రతం జీవితాన్నే మార్చేస్తుంది. బ్రాహ్మణుడి పేదరికాన్ని తీర్చిన, రాజు అహంకారాన్ని పారదోలిన ఆ శక్తి త్రినాథునిదే. ఆ అద్భుతాన్ని మీ ఇంట్లో స్వయంగా అనుభవించడానికి వ్రత విధానం గురించి తెలుసుకుందాం. ఈ వ్రత విధానానికి కావలసిన సామాగ్రి 3 మట్టి పాత్రలు, 3 దీపాలు ఉండాలి. అదేవిధంగా పసుపు, కుంకుమ, అదేవిధంగా పూలు, పండ్లు, రకరకాల పండ్లు, కొబ్బరికాయ, అదేవిధంగా పాయసం లేదా లడ్డూలు లేదా వడపప్పును కూడా ప్రసాదంగా ఉపయోగించుకోవచ్చు. వ్రత విధానం అష్టాంగ మార్గం. సో, శుభ్రత, స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. దీపారాధన, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకగా 3 దీపాలు వెలిగించాలి. సంకల్పం, మీ కోరికను మనసులో స్వామికి నివేదించాలి. పూజ, పూలు, పసుపు, కుంకుమతో భక్తిగా పూజ అనేది చెయ్యాలి. వ్రత విధానం పరిపూర్ణత. కథ వినడం, త్రినాథ వ్రత కథ తప్పకుండా వినాలి. నైవేద్యం, పాయసం లేదా లడ్డూలు, అటుకులు, బెల్లం లేదా వడపప్పుతో స్వామికి సమర్పించాలి. హారతి, చివరగా స్వామికి కర్పూర హారతి ఇవ్వాలి. ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. త్రినాథుని ఆశీస్సులు, ధనబుద్ధి, ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనం కూడా పెరుగుతుంది. కుటుంబంలో శాంతి, ఇంట్లో సంతోషం, ప్రశాంతత నెలకొంటాయి. కష్టాల నివారణ, జీవితంలోని బాధలు, అడ్డంకులు పటాపంచలవుతాయి.
కోరికల సిద్ధి. మనసులోని ధర్మబద్ధమైన కోరికలు కూడా నెరవేరుతాయి. సో, మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. మీరు కూడా త్రినాద వ్రతం చేస్తారా? కామెంట్స్ బాక్స్‌లో ఓం త్రినాదాయ నమః అని వ్రాయండి. ఈ దైవిక సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో తప్పకుండా షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం ఎల్ఎంకే డివోషనల్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చెయ్యండి.